ఓం శ్రీ మహాగణేశ నమః. ఓం శ్రీ సాయినాథ బ్రహ్మ. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున భోగి అయితే ఈ భోగి రోజున సాయంత్రం మనకి ఈరోజు పౌర్ణమి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం కలిసి రావటం జరిగింది. కాబట్టి ఈరోజు సాయంత్రం మనం ఎవరికైతే సమస్యలు ఉంటాయో లేదా ఆర్థిక సమస్యలు ఉంటాయో లేదు ఈ సంక్రాంతి నుంచి 2025 సంవత్సరం మనకి అనుకూలంగా ఉండాలి అనే అనుకుంటారు. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీకు చేతనైంది మనం అమలుపరచండి. చేసినట్లయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. ఈరోజు పౌర్ణమి, పుష్యమి పౌర్ణమి అంటే పుష్యమి నక్షత్రంలో వచ్చినటువంటి అంటే శని భగవానుడికి సంబంధించినటువంటి శని భగవానుడు పుష్యమి నక్షత్రంలో జన్మించడం జరిగింది. కాబట్టి ఈ పుష్య పౌర్ణమి పర్వదినాన చంద్రుడితో పాటు లక్ష్మీనారాయణని పూజించడం జరుగుతుంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో ఎలాంటి ఆటంకాలు రావని జీవితాంతం అంటే ఈ 2025 సంవత్సరం ఆనందం శ్రేయస్సు లభిస్తుందని పండితులు చెప్పడం జరుగుతుంది. ఈ పుష్యమి పౌర్ణమిని శాకంబరి పౌర్ణమి అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈ రోజున బ్రహ్మముహూర్తాన్ని లేచి గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయటం వలన సకల పాపాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. నదిలో స్నానం చేసేందుకు వీలు కాని వారు ఇంట్లో అయినా సరే ఇంట్లో నీటిలో కొంచెం గంగాజలం కానీ లేదా గంగాజలం లేకపోతే పసుపు కానీ మరియు ఉప్పు కానీ వేసి స్నానం చేసినట్లయితే మనకి చాలా శుభం చేకూరుతుంది. శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస వ్రతం ఆరంభం అనంతరం సింధూరం, ఎర్రని దారం, పసుపు రంగు పువ్వులు, పండ్లు, తీపి పదార్థాలు, పంచామృతాలతోటి ఆ లక్ష్మీనారాయణని పూజించాలి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం పాలలో పంచదార వండిన అన్నం కలిపి చంద్రునికి నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ఆ లక్ష్మీదేవిని పూజించాలి. అష్టోత్తరంతో కానీ లేదా సహస్రనామాలతోటి కుంకుమ అర్చనతోటి చేసుకున్నట్లయితే మనకి ఆ లక్ష్మీదేవి మనకి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి తమ ఇంట్లో నివసిస్తుందని పురాణ వచనం. రాత్రి సమయంలో దక్షిణామూర్తి శంఖంలో గంగాజలం, కుంకుమ కలిపి శ్రీహరికి అభిషేకం చేయాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి కరుణించి మనకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తుంది. అంతేకాకుండా పిండిలో పంచదార కలిపి చీమలకు వెయ్యాలి. ఇలా చేయటం వలన మనం చేపట్టే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. కారణం ఏమిటంటే నల్ల చీమలకు వెయ్యండి. ఈ చీమలకు వేసినట్లయితే మనకి శని భగవానుడు ఆశీస్సులు లభిస్తాయి. ప్రతి పనిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ పుష్యమి నక్షత్రంలో శని భగవానుడు జన్మించిన నక్షత్రం పుష్యమి నక్షత్రం. కాబట్టి ఈ రోజున పుష్యమి పౌర్ణమి రోజున ఎవరైతే బియ్యం పిండిలో పంచదార కలిపి నల్ల చీమలకు లేదా ఊరు బయటకు వెళ్ళి పంచదార పిండి వేసినట్లయితే మనకి శని అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా ఈ రోజున గజలక్ష్మిని పూజించడం వలన మనకి ఎలాంటి ఆర్థిక సమస్య లేకుండా తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుంది. రాత్రిపూట చాలామంది వ్యాపారస్తులు గజలక్ష్మి మాత్రం ఓం శ్రీ గజలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు స్మరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున పుష్య పౌర్ణమి రోజున అర్ధరాత్రి సమయంలో అష్టలక్ష్ములను కూడా పూజించడం జరుగుతుంది. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఇవి చేయటం జరుగుతుంది. ఈ లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పించాలి. ఇలా చేయటం వలన మనకున్నటువంటి మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. సంపాదనకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి. ఆదాయానికి కూడా లోటు ఉండదని మనకి శాస్త్రం మనకి చెప్పటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన తులసి కోట ముందు దీపం వెలిగించి తులసిని పూజించడం ద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా అవకాశం ఉన్నవారు ఈరోజు శివుడికి కూడా
అభిషేకం చేయించుకున్నట్లయితే వారికి సర్వ శుభాలు చేకూరుతాయి. ఉసిరికాయలపై ఆవు నేతితో తడిపిన ఒత్తులను ఉంచి దీపాలు వెలిగించటం మంచిదని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రేపు సంక్రమణం, ఈ సంక్రమణం రోజున తప్పనిసరిగా ఎప్పుడైతే సంక్రమణం జరుగుతుందో, రేపు సంక్రమణం జరుగుతుంది కాబట్టి రేపు సాయంత్రం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎందుకంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం రావటం జరుగుతుంది కాబట్టి. అయితే ప్రతి మాసం జరుగుతుంది, కానీ రేపు మంగళవారం రోజున రవి అంటే సూర్యుడు మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా సాయంత్రం పూట ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉంటే మనకి ఆ రవి అనుగ్రహం లభిస్తుంది, ఆ సూర్యుడు మనకి అనుగ్రహం లభిస్తుంది. సాక్షాత్తు మనకి కనిపించే నారాయణుడు కాబట్టి మనకి రేపు ఉపవాసం ఉంటే మనకు ఈ 2025 సంవత్సరం మనకి అనారోగ్య సమస్యల నుంచి మనం దూరం అవుతాము. మనకి పూర్తిగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అదేవిధంగా కంటి చూపు కూడా బాగా రావడానికి అవకాశం ఉంది. నా పేరు శ్రీధర్. నా ఫోన్ నంబర్ 9989085102. మరొక నంబరు 9492107110. మీకు ఏమైనా సందేహాలు కానీ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా మనవి. సర్వే జనా సుఖినో భవంతు.